లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తూ ఉంటాయి. లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగి క్షారాలను ఏర్పరుస్తూ ఉంటాయి. సాధారణ ఉప్పు NaCl ఒక లవణము. కేక్ తయారీకి వాడే వంట సోడా NaCH, CO3 మరియు బట్టలు ఉతకడానికి వాడే బట్టల సోడా Na2CO3లు కూడా లవణంలే. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలి అంటారు. అనేక సూచికల మిశ్రమాన్ని సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అంటారు. ఏదైనా లవణం నిర్దిష్ట సంఖ్యలో నీటి అణువులను కలిగి ఉంటే దాన్ని ఆ లవణాన్ని అర్ధ లవణం అని అంటారు. NaCl ద్రావణాన్ని బ్రైన్ ద్రావణం అంటారు. NaOH క్షార చర్మాన్ని, బట్టలను, పేపర్లను తినివేస్తూ ఉంటుంది. ఈ క్షారాన్ని కాస్టిక్ సోడా అంటారు. కాల్షియం ఆక్సైడ్ను క్విక్ లైమ్ అంటారు. ఆహార పదార్థాలను తయారైన అధిక పరిమాణంలో ఆమ్లాలను తటస్థీకరించడానికి ఉపశమనం కలగజేయ బలైన క్షారాలైన యాంటాసిడ్లను యాంటాసిడ్లు అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. జెలుసిల్ ఎగ్జాంపుల్స్ అవి. కొన్ని పదార్థాలు ఆమ్ల మరియు క్షార మాధ్యమంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తూ ఉంటాయి. వీటిని ఓల్ఫాక్టరీ సూచికలు అని అంటారు. ఎగ్జాంపుల్ ఉల్లిపాయ ముక్కలు. ఆమ్లానికి గానీ, క్షారానికి గానీ, నీటిని కలిపినప్పుడు ప్రమాణ ఘనపరిమాణంలో గల అయాన్ల గాఢత తగ్గుతూ ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని విలీనత అంటారు. NaCl జలద్రావణం గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తే అది వియోగం చెంది NaOH ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. పొడి కాల్షియం హైడ్రాక్సైడ్ను స్లేటెడ్ లైమ్ అంటారు. ఆమ్లాన్ని క్షారంతో కలిపినప్పుడు విడుదలయ్యే ఉష్ణాన్ని తటస్థీకరణ ఉష్ణము అంటారు. తటస్థీకరణ ఒక ఉష్ణమోచక చర్య. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. కార్బోనిక్ ఆమ్లం యొక్క రసాయనిక ఫార్ములా H2CO3. ఫాస్ఫోరిక్ ఆమ్లం యొక్క రసాయనిక ఫార్ములా S3PO4. కళ్ళను శుభ్రం చేయడానికి బోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తుంటారు. ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి సిట్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కూల్ డ్రింక్లు, సోడాల్లో కార్బానిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వెనిగర్ తయారీలో నీటితో కలపబడే ఎసిటిక్ ఆమ్లం యొక్క శాతము 5-8% ఉంటుంది. బట్టలపై ఏర్పడిన గ్రీజు మరకలను తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ క్షారంను ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ లిట్మస్ అనేది ఒక రంజనం. దీన్ని థాలఫైడ్ వర్గానికి చెందిన లైకెన్ అనే మొక్క నుండి సేకరిస్తూ ఉంటారు. లిట్మస్ అనేది ఒక రంజనము అంటే కలర్ అన్నమాట. దీన్ని థాలఫైడ్ వర్గానికి చెందిన లైకెన్ అనే మొక్క నుండి సేకరిస్తూ ఉంటారు. బలమైన ఆమ్లం ప్లస్ బలమైన క్షారం తటస్థ లవణము. బలమైన ఆమ్లం బలహీన క్షారము ఆమ్ల లవణము. బలహీన ఆమ్లము బలమైన క్షారము క్షార లవణము. బలహీన ఆమ్లం ప్లస్ బలహీన క్షారం ఆమ్ల క్షార సాపేక్ష బలంపై ఆధారపడి ఉండు లవణము. నెక్స్ట్ స్టీల్ వస్తువులు, గచ్చు మరియు టాయిలెట్లు శుభ్రపరిచే ద్రవాల్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణ సాంకేతికం. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నత్రిక ఆమ్లము HNO3, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, మార్బుల్, కాల్షియం కార్బోనేట్, వెనిగర్ CH4COOH, వాషింగ్ సోడా Na2CO3 10 moles of H2O, బేకింగ్ సోడా NaHCO3, బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సీక్లోరైడ్, సోడా యాష్ Na2CO3, జిప్సము, కాల్షియం సల్ఫేట్ 2 moles of H2O.